ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పోరాటాలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై వైసీపీ ఇప్పటికే పలు ఆందోళనలు చేపట్టింది. అన్నదాతల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు విజయవంతంగా జరిగాయి. అయితే ఇప్పటి వరకు వీటిలో పార్టీ నేతలే ఎక్కువగా పాల్గొనగా, తాజాగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. జగన్ ఇటీవల మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆయన పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. జగన్ అధికారంలో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారు. అయితే వాటిలో 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లోకి మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ఆయనను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించాలనే తన డ్రీమ్ ప్రాజెక్టుపై ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు వైఎస్ జగన్. టెండర్ల ద్వారా ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలను చేజిక్కించుకున్నా తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ అంశంపై ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు జగన్. ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో కొత్త చైతన్యం తెచ్చిన జగన్ గతంలో 24 గంటలు, 48 గంటలు, 96 గంటలు దీక్షల తరహాలోనే మరింత శక్తివంతమైన కార్యక్రమాల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ అధినేతతో కలిసి రెట్టించిన ఉత్సాహంతో ఈ పోరాటంలో పాల్గొంటామని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఉద్యమంలో ఇతర పార్టీలను, ప్రజా సంఘాలను కూడా కలుపుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ పోరాటాల్లో జగన్ ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.